పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నిరసన తెలపడం ఏంటి? దీనికి అఖిలేష్ యాదవ్ మద్దతు పలకడం ఏంటి? అయితే మద్దతు పలికిన తర్వాత జడ్జ్ రామకృష్ణ పూర్తి వివరాలు తెలిపిన తర్వాత స్పందన ఏంటి? అసలుకి 45 రోజుల్లో ఏం జరిగిందని చెప్పి ఢిల్లీలో నిరసన, నిజంగా రాష్ట్రపతి పాలన ఏపీకి అవసరమా? అయితే వీటి గురించి మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఈరోజు జగన్ అసలు ఢిల్లీకి వెళ్ళి నిరసన చేయాల్సినంత అవసరం ఉందంటారా? నిజంగా 45 రోజుల్లో ఏం జరిగిందని చెప్పి రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి కోరుతున్నారు. దీనికి వంత పాడుతూ అఖిలేష్ యాదవ్ రావడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ముందుగా రాజకీయ పార్టీల ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా తయారైంది అంటే, తనకిష్టం లేని వాళ్ళు ఎవరున్నా సరే, అవతల వాళ్ళు నరహంతకులైనా, దోపిడీదారులైనా, దొంగలైనా, లేకపోతే మామూలుగా భూములు స్వాధీనం చేసుకునే వాళ్ళైనా, నీచాతి నీచులైనా సరే వాళ్ళని వాటేసుకోవడం అలవాటైపోయింది రాజకీయ పార్టీలకి. తనకు శత్రువు అయితే చాలు, ఆ శత్రువుని ఎవరు మాట్లాడుతున్నా కూడా వచ్చి వంతబడే రకంగా బయలుదేరారు. లేదంటే కొంతమంది డబ్బులు కాసిపడి, వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసిపడి వస్తున్నారు. వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ పార్టీని నడుపుకోవడం కోసం బలవంతులైన వాళ్ళు కొంతమంది ధన సహాయం చేస్తే దాన్ని ఆశపడి వచ్చి వాళ్ళ ఎమ్మట ఉండేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళని ఏ కోణం నుంచి మనం ఆలోచించాలో మనకు అర్థం కాదు. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అఖిలేష్ యాదవ్ గారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ చాలాసార్లు, ఇప్పుడు 4వ పర్యాయం పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నారు. మరి ఇట్లా చూసుకుంటా ఉంటే వీళ్ళు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే, వీళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుంది, ఆయన కక్షాదింపు చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తాడా, హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది ఎవడు, అన్ని విషయాలు తెలిసిన వీళ్ళు కూడా వచ్చి మాట్లాడారు అంటే దేనికి వీళ్ళు లొంగిపోయారు అనేది ఇప్పుడు కూడా అర్థం కాని ప్రశ్న. ఇది ఒకటి ఆలోచించుకోవాలి. ఇక మీరన్నట్టు 40 రోజుల్లోనే ఇక్కడ ఏం జరిగింది అంటే చాలా జరిగినాయి. 40 రోజుల్లో చాలా జరిగినాయి. 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడటానికి అవకాశం లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ 41 రోజు నుంచి ప్రతి పనికి మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా వాళ్ళని చూసి చూడకుండా వదిలిపెడుతున్నారు చూడు చంద్రబాబు నాయుడు గారు. అది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ 41 రోజుల్లో మాచర్ల శాసనసభ్యుడు నెల్లూరు కారాగారంలో ఉంటే వెళ్ళి పలకరించి వచ్చాడు, మాట్లాడి వచ్చాడు. ఇది ఈయన చేసిన ఘనకార్యం ఈ రాష్ట్రంలో. మొదటి ఓదార్పు యాత్ర, మొదటి ఓదార్పు యాత్ర. రెండోది, ఇప్పుడు ఈయన చెప్తున్నట్టు 71 మందిని, అంటే 36 మందిని చంపారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ ప్రభుత్వం యొక్క వేధింపులతో తట్టుకోలేక. ఎవరా మిగిలిన 70 మంది? కానీ నీ దగ్గర ఉన్నటువంటి పత్రికలు ఉన్నాయి, నీ సొంత పత్రిక ఉంది, ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, నీకు కొమ్ము కాస్తున్నటువంటి ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ స్థాయిలో నీ గురించి గొప్పగా చెప్పడానికి ఒక సంస్థ అలా ఉంది. మరి వాళ్ళందరితోటి వివరాలన్నీ పొందుపరిచి అది రాష్ట్రపతి గారికి ఇస్తావా, లేకపోతే గవర్నర్ గారికి ఇస్తావా, లేకపోతే ఈ ప్రసార మాధ్యమాలకు ఇస్తావా, పక్షపత్రికలకు ఇస్తావా, మాసపత్రికలకు ఇస్తావా, దినపత్రికలకు ఇస్తావా, వాటికి ఇచ్చి ప్రచురించి సాక్ష్యాధారాలతోటి పలానా ఊరిలో పలానా వ్యక్తిని ఇలా చంపారు, ఆ చంపింది పలానా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పలానా కార్యకర్త, లేకపోతే దానికి జనసేన వాళ్ళు తోడ్పాడయ్యారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలిసి వచ్చారు, గొడ్డలతో చంపారా వాళ్ళ బాబాయ్ లాగా, లేకపోతే కోడికత్తి తీసుకొని పొడిచారా అతను పొడిచిన దానిలాగా, ఇవన్నీ వివరాలతో చెప్పాలి కదా అతను. కానీ నువ్వు మీ ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఓదార్చావు? ఇందుట్లో 71 మంది చనిపోతే ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చావు అంటే నీ యొక్క ఆలోచన అలా ఉంది. మిగిలిన వాళ్ళు 70 మంది ఎవరు, ఎక్కడున్నారు వాళ్ళు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ ఊర్లేంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి చెప్పు. 4 పేర్లు చెప్పు. నువ్వు టక 4 పేర్లు చెప్పు. పోనీ అక్కడేమన్నా చెప్పారా? మీరు అక్కడ ఢిల్లీలో కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా, పలానా ఊళ్ళో పలానాళ్ళు, పలానా పేరు, పలానా ఊరు, పలానా ప్రాంతం, లేకపోతే ఇది రాయలసీమ ప్రాంతం, లేకపోతే ఇది ఉత్తరాంధ్ర, ఈ సర్కారు, ఇవన్నీ ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆఖరికి మీడియా ప్రశ్నిస్తున్నా సరే అసలు మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేయకండి, వచ్చి మీరు ముందు వీడియోలో ఆ ఫోటోగ్రాఫ్స్ చూడండి అంటున్నాడే కానీ అసలు కనీసం మొన్న మనం చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో దగ్గర 1500 పైగా హత్యలు జరిగాయి. దీంట్లో ఎస్టీలు ఇంతమందిని చంపారు, బీసీలు ఇంతమంది చంపారు, ఉమెన్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు,
ఆఖరికి మహిళలే దగ్గర దగ్గర 900 పైచులకే చంపారన్న సంగతి లిస్ట్ ఇచ్చింది. ఇలాంటి లిస్ట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది అంటే ఉంటే కదా ఉమ్, ఉంటే కదా ఉమ్, ఇప్పుడు వాళ్ళకేందంటే శవాలు కావాలి. ఆయన శవపుత్రుడు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. ఆయన శవపుత్రుడు అని చెప్పి ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన శవం ఉంటే తప్ప బయటికి రాడు. కాబట్టి ఇప్పుడు అంటే నా ఉద్దేశం ప్రకారం గతంలో వాళ్ళ ఆలోచనలు మాట్లాడే విధానాలు చూసుకుంటా ఉంటే వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ముందుగా చెబుతూ ఉండేవాళ్ళు. కాబట్టి 71 మందిని వాళ్ళు చంపాలని నిర్ణయించుకున్నారేమో. అక్కడ కూడా వినుకొండలో గతంలో ముగ్గురు కలిసి పనిచేశారు. వాళ్ళిద్దరూ స్నేహితులు. వాళ్ళకి ఏ విభేదాలు వచ్చినాయో చాలా వస్తున్నాయి. కుటుంబ విషయాలు వస్తున్నాయి, లేకపోతే ఆ రోజు జరిగిన దానికి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. తర్వాత రకరకాలుగా వస్తున్నాయి వాళ్ళ గురించి, మహిళ గురించి రకరకాలుగా వస్తున్నాయి. సరే అవన్నీ మనకి అంత లోతుగా మనకొద్దు, అవన్నీ రేపు విచారణలో బయటకు వస్తాయి. అలాంటి వ్యక్తి దగ్గర పోయి నువ్వంటే నువ్వెంత గొప్పవాడివో ప్రజలందరికీ తెలుసుగా, చూశారు కదా. మార్చి 15, 2019 మీ బాబాయ్ గారు హత్య జరగబడింది. నువ్వు మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా వచ్చావు. ఆ రోజు సిబిఐకి కావాలన్నావు. దాని గురించి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళేసి హత్య ఉదంతం గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా మాట్లాడొద్దని చెప్పని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఎంపీకావు. మీ బాబాయ్ గారు హత్యకు సంబంధించిందే నువ్వు న్యాయం చేయలేని వాడివి. హంతకులను నువ్వు ఎమ్మడబెట్టుకుని తిప్పుతున్న వాడివి, హంతకులను కాపాడుతున్న వాడివి. ఈరోజు జరిగిన వ్యక్తిగత హత్యల గురించి నువ్వు మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడిది? ఇలాంటి వ్యక్తికి సంఘీభావం తెలపడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడటం ఏంటి? లోక్సభ సభ్యులు అలా మాట్లాడటం ఏంటి? వివిధ పార్టీల ప్రతినిధులు అలా మాట్లాడటం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మీకు తెలియదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే ఎంతమంది చచ్చిపోయారో మీకు తెలియదా? ఈరోజు ఈ 41 రోజుల్లోనే 71 మంది చనిపోయారంటే మీరు ఎలా నమ్ముతున్నారు? రండి వచ్చి మీ వాళ్ళు చెప్పిన రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని మీరు అక్కడే కలిసి మాట్లాడి, ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడారు కదా, అఖిలేష్ యాదవ్ గారికి వివరాలు చెప్పారు కదా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని ఎవరైతే ఇప్పుడు పాల్గొన్న ప్రతినిధులు అందరూ ఉన్నారో వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రానికి రండి, ఎక్కడెక్కడ చనిపోయారో వచ్చి వివరాలు సేకరించండి, అక్కడ గురించి మీరు మాట్లాడండి. శభాష్, వీళ్ళు మంచి పని చేస్తున్నారు, ధైర్యవంతులు, నీతివంతులు, లోక్సభ సభ్యులంటే ఇలా ఉండాలా, పార్టీ ప్రతినిధులు అంటే ఇలా ఉండాలి అని చెప్పని మనం మాట్లాడుకుందాం. అతనికి ఎటు సిగ్గు ఎగ్గు లేదు. అతని చరిత్ర అంతా ప్రపంచం మొత్తం తెలుసు. అతను కొమ్ము కాస్తున్నారంటే మీ గురించి కూడా ఇప్పుడు అనుమానపడాల్సి వస్తుంది. మీరు కూడా ఇప్పటి వరకు అతను చేసిన అకృత్యాలకి అగాత్యాలకి మీరు కూడా కొమ్ము కాశారేమో అనే అనుమానం ఇప్పుడు కలుగుతూ ఉంది. అయితే ఈరోజు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా భయపడుతూ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడుతూ నారా లోకేష్ ఆయన రెడ్ బుక్ పట్టుకొని హోర్డింగ్స్ అన్నీ కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వేయిస్తున్నాడని చెప్పి, కానీ ఆ రోజు ఏదైతే పోలీసులు నిర్బంధం చేసే టైంలో ఒక చేతేమో కాన్స్టిట్యూషన్, ఇంకో చేత రెడ్ బుక్. కాన్స్టిట్యూషన్ విన్న వాళ్ళకేమో కాన్స్టిట్యూషన్ చూపిస్తున్నారు, కాన్స్టిట్యూషన్ వినని వాళ్ళకి మాత్రం రెడ్ బుక్ చూపించారు. అంటే రెడ్ బుక్కే ఇప్పుడు పూర్తిగా రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి అంటున్నారు. అంటే రెడ్ బుక్ భయపడుతున్నాడు అనుకోవాలా, ఎలా అనుకోవాలంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ భయపడ్డాడు కాబట్టి ఢిల్లీ వెళ్ళాడు. అతనే కనుక ధైర్యవంతుడు అయ్యి ఉంటే శాసనసభకు వచ్చేసి చనిపోయిన వాళ్ళ వివరాలన్నీ చెప్తే అది శాసనసభలో పొందుపరుస్తారు కదా, రికార్డెడ్ అయి ఉంటుంది, అంతా రాసి పెడతారు కదా, మొత్తం వివరాలన్నీ ఉంటాయి కదా, ఎప్పుడు కావాలన్నా కూడా బయట తీయొచ్చు కదా. మరి ఇక్కడ చెప్పకుండా అక్కడ ఎందుకు చెబుతున్నాడు అంటే భయపడ్డాడు. జరిగినవన్నీ బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలన్నీ ఒక్కడు బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే చెప్పాడో, ఏది వాళ్ళ బాబాయ్ గారి హత్యకు సంబంధించి అన్నీ కూడా త్వరలో కూడా అవన్నీ వివరాలన్నీ బయటకు వస్తాయని చెప్పని, కాబట్టి వీళ్ళ వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అవన్నీ బయట పెడితే శాసనసభ సాక్షిగా వాళ్ళు అడుగుతూ ఉంటే బిక్కమొహం వేసుకొని ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి దొరికిపోతాడు. కాబట్టి శాసనసభకు రాకుండా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అలా చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళందరినీ పోగేసుకొని వీళ్ళందరూ నా ఎమ్మటి ఉండాలని చెప్పని, ఒకవేళ ఏదైనా భారతీయ జనతా పార్టీకి రాయబారాలు నడపడం కోసం వాళ్ళు ఎటు దగ్గర రానియట్లేదు కాబట్టి ఇలా చేయాలని చెప్పని ఎవరో అతనికి చెప్పుంటారు. దానికి అతను చేస్తూ ఉన్నాడు. అతను చేస్తున్నాడు సరే, ఎందుకంటే అతని రాజకీయ అవసరాలు అతను కాపాడుకోవాలి కాబట్టి, అతని మీద ఉన్న అభియోగాల నుంచి తప్పించుకోవాలి కాబట్టి అతని ప్రయత్నం అతను చేయడంలో తప్పు లేదు. కానీ వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని వచ్చారు, ఏ విధంగా వచ్చారు? జరుగుతున్న ఉదంతాలు అనేవి కూడా ఇప్పుడు ఎక్కడన్నా సరే ఒక హత్య జరిగినా కూడా, లేకపోతే ఒక బస్సు ప్రమాదం జరిగినా, లేకపోతే ఒక విమాన ప్రమాదం జరిగినా, వరదలు వచ్చినా, లేకపోతే విపత్తు సంభవించినా, లేదంటే ఒక భూకంపాలు సంభవించినా ప్రపంచవ్యాప్తంగా 6 నిమిషంలో చరవాణిల ద్వారా అందరికీ తెలుస్తూనే ఉంది కదా.
మీ దగ్గర ఏముంది సమాచారం అంటే అవి వార్తల్లో రావట్లేదా, పత్రికల్లో ప్రకటించట్లేదా? ప్రకటించని నిజాలని మీరు అనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో వచ్చి మాట్లాడారు అంటే అతను ఇచ్చిన డబ్బులతో తీసుకొని మీరు అవన్నీ మాట్లాడారా, లేదా అతను రాసి ఇచ్చిందే మీరు చదువుతున్నారా? దీనికి సమాధానం చెప్పాలి. అందుకే నేను అంటున్నాను, వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రం రండి, ఈ 71 మంది ఎక్కడెక్కడో చెప్పమనండి, వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, వాళ్ళని పరామర్శించండి, ఆ ఊర్లో సభలు సమావేశాలు పెట్టండి, ఎండగట్టండి. ఆ ధైర్యం మీకుంటే రండి, ఆ ధైర్యం మీకు లేకపోతే చెప్పిన వాళ్ళని పట్టుకొని ఉతకండి. సిగ్గు వాళ్ళకన్నా ఉండాలి, అది మీకన్నా ఉండాలా? ముందే తెలుసుకొని మాట్లాడండి. జాతీయ స్థాయిలో నాయకులు అయ్యండి. మీరు ఈ విధంగా ఒక హంతకుడికి, ఒక రాష్ట్ర విధ్వంసకారుడికి, ఒక తరాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రికి మీరు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారంటే మీరెంత నీచ నికృష్టిలో కూడా అర్థమవుతానే ఉంది. అంతకంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనం. అసలు ఆ ఉదంతాన్ని కూడా మనం ఎక్కువ మాట్లాడుకుంటే వాళ్ళకి ప్రచారం కలగజేసిన వాళ్ళం అవుతాం. అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనోవేదనతో మాట్లాడుతున్నాను నేను. అలా పులివెందల ఎమ్మెల్యే అయినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చూసుకుంటే బీజేపీకి అడుగులు అది చేశాడు, అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా బీజేపీ పక్కన పెట్టినందుక పూర్తిగా ఇప్పుడు మడం తిప్పాడని చెప్పేసి అనుకోవచ్చా? కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? అతని గురించి వేరే రకంగా చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం పెంచడానికి ప్రయత్నం చేసి విజయవంతం అయ్యారు వాళ్ళు. ఓ రకంగా వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా అయితే నమ్మారో వాళ్ళు కూడా నమ్మారు. కానీ ఇప్పుడు వాస్తవాలు తెలిసినాయి కాబట్టి పక్కన పెడుతున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ దగ్గర జారదీస్తారని నేను అనుకోను. కానీ ఈ అభియోగాల గురించి రక్షించాలంటే వాళ్లే కదా, కేంద్రంలో ఉందో వాళ్లే కదా. కానీ అక్కడికి వెళ్ళిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడే ధైర్యం చేశాడు ఇతను? ఏకాడికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు చెప్పమే తప్ప. అంటే అక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి, జనసేన భాగస్వామి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమికి కూడా వాళ్లే భాగస్వాములు కదా. మరి ఎవరి మీద అతను పోరాటం చేయడానికి వెళ్ళాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతను? ఇవన్నీ కూడా రేపు పొద్దున వరుసనే అన్ని బయటకు వస్తాయి, ఎక్కడ ఆగవు. అతను చెప్పిన దానికి ఇప్పుడు ఏంటంటే మామూలుగా సహజంగానే వీళ్ళు చట్టం తన పని సాధన చేసుకుపోతుందని చెప్పి వాళ్ళ వదిలేశారు. సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి చట్టానికి వదిలేశారు. ఇప్పుడు ఇతను ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టినందువల్ల త్వరత గతిన ఇంకా తొందరగా అవన్నీ బయటికి తీసి ఏ కీలు ఎక్కడికక్కడ ఇరిసేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తారు. అందుట్లో సందేహం ఏం లేదు. అతను అనుకున్నట్టుగా అతను చూసి భయపడేవాళ్ళు లేరు, అతను ఎమ్మడ వచ్చి చేరేవాళ్ళు లేరు. రేపు పొద్దున ఇతను మాట్లాడినందువల్ల, ఈ నలుగురు వచ్చి మాట్లాడినందువల్ల అతనికి అనుకూలే ప్రయోజనమూ లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా వచ్చిన నష్టమూ లేదు. కాబట్టి ఇది ఆటలో అరటిపండు అంత తప్ప. ఇప్పుడు వాళ్ళు ఆడే ఆటల్లో, రాజకీయ నాయకులు ఆడుకునే క్రీడల్లో ఇది ఒక అవకాశం వాళ్ళకి దొరికింది, భారతీయ జనతా పార్టీని లేకపోతే ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడానికి. అంత తప్ప వాళ్ళకి ప్రయోజనం ఏమని చెప్పండి. అయితే ఈరోజు జరిగిన సభలో కూడా మీరన్నట్టుగా చాలామంది కనిపించలేదు. అక్కడ ఉన్నటువంటి ఒక వైసీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా కనిపించలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరో ఎటు స్టాండ్ తీసుకుంటున్నారు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమైపోతూ వస్తుంది. అయితే ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్కి ఏదైనా సరే సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ చేస్తా అన్నా కూడా వీళ్ళు రానిరు. కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇతని దగ్గర కూడా రానివ్వడు. రెండోది, కాంగ్రెస్ పార్టీలో చేరితే తన గొయ్యి తానే తీసుకున్నట్టే కదా. అతని మీద ఉన్న అభియోగాలకు అంత ధైర్యవంతుడు కాదు ఇతను. ఏకాడికి నాకేదో ఉంది, నాకు వీళ్ళందరూ ఉన్నారు, మీరు నాకు సహాయం చేయండి అని చెప్పని వాళ్ళ దగ్గర మోకరెళ్ళటానికి మాత్రమే ఈ ప్రయత్నాలు. వాళ్ళు ఎటు దగ్గర రానిట్లేదు కదా. ఇలాంటి ఏదైనా చేస్తే పిలిచి మాట్లాడతారేమో, తన గోడు వెళ్ళబోసుకొని రక్షించమని వేడుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని భావించాలి మనం. దానికోసం సంపాదించిన దాంట్లో కొంత వెచ్చిస్తూ ఉంటారు, అంత తప్ప వేరే ఏమి లేదు. సో మొత్తానికి జగన్ దారేటు అంటే ఏం చెప్తారు? జగన్కి దారే ఉంది. గోదావరిలో ఉన్నాడు, నడి సముద్రంలో ఉన్నాడు, ఎవరు రక్షిస్తారని ఎదురు చూస్తున్నాడు, లేకపోతే మునిగిపోతాడు. అంత తప్ప అతను దారిలో ఉండే చెప్పండి. మొత్తానికి చెల్లి లేదు, తల్లి లేదు, పూర్తిగా ఒంటరివాడు అయిపోయాడు అంటారా? అంటే ఒంటరివాడు ఎలా అవుతారు? నిన్న అంతమంది అక్కడ ఉన్నారు, శాసనసభకు వస్తుంటే అంతమంది కనపడుతున్నారు. రేపు పొద్దున అతను చేసినటువంటి అకృత్యాలన్నీ బయటకు వచ్చి ఈ దోపిడీలకి, దొంగతనాలకి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్షలు పడినప్పుడు, ప్రజలు చేతకరించినప్పుడు, పేడకల్లాపి జల్లినప్పుడు, చీపురులతో ఆడవాళ్ళు కొట్టినప్పుడు అప్పుడు ఒంటరివాడు అవుతాడు. అప్పుడు దాకా ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నాడు అతను. అంతకంటే వేరే ఏమని చెప్పండి. సో మొత్తానికి ముందే మీరు జోస్యం చెప్పారు కాబట్టి ఇవన్నీ జరుగుతాయా లేదనేది భవిష్యత్తు ఏం జరుగుతుందో చూద్దాం సార్. నమస్తే.